ఆ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది మనం, ఆ దేశానికి జాతీయ గీతాన్ని ఇచ్చింది మనం, ఆ దేశం ఎప్పుడైనా ఆపదలో ఉంటే మొట్టమొదట స్పందించేది మనం. అలాంటి మనతోనే కాలు దోతుంది ఇవాళ బంగ్లాదేశ్. ఇవాళ బంగ్లాదేశ్ మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ లో పూర్తిగా యాంటీ ఇండియన్ స్టేట్ లాగైతే తయారైంది. ఇప్పుడు రీసెంట్ గా బంగ్లాదేశ్ యొక్క గ్రేటర్ బంగ్లాదేశ్ అని ఒక మ్యాప్ అయితే రిలీజ్ చేసింది. ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ లో నాట్ ఓన్లీ ప్రజెంట్ బంగ్లాదేశ్ అనమాట, ప్రస్తుతం మన దగ్గర ఉండే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్లస్ ఒడిషా, జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ని కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ అయితే మ్యాప్ ని రిలీజ్ చేసి వాళ్ళైతే ఆన్లైన్ లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకే తినడానికి దిక్కులేదు, వీళ్ళు వచ్చేసి మన ప్రాంతాలను అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే అనమాట, ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి మంచి బుద్ధి అయితే చెప్పాలి. ఈ బంగ్లాదేశ్ వాడితో మనతో ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాడు రైస్ చేసే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మన దగ్గర సిలిగురి కారిడార్ ఉందన్నమాట, చికెన్ నెక్స్ అంటాము, మన మెయిన్ ల్యాండ్ ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తో కలిపేది. అది ఓన్లీ 22 కిలోమీటర్స్ వైడే ఉంటుంది. మేము ఈ చికెన్ నెక్స్ కట్ చేసినట్లయితే ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ మా అండర్ లోకి వస్తుంది అని అయితే బంగ్లాదేశ్, టర్కీ, పాకిస్తాన్, చైనా యొక్క సపోర్ట్ తో విరవేగుతుంది. ఇప్పుడు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ గారు ఏం చెప్పారంటే, ప్రజెంట్ 22 కిలోమీటర్స్ ఉన్న సిలిగురి కారిడార్ ఫ్యూచర్ లో 220 కిలోమీటర్స్ అవుద్ది బంగ్లాదేశ్ కానీ ఇలాగే ప్రవర్తిస్తే అని చెప్పారనమాట. మనం కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ తో చిన్నపాటి యుద్ధం చేయడం మనకు చాలా అవసరం. ఎందుకంటే బంగ్లాదేశ్ పూర్తిగా యాంటీ ఇండియన్ నేషన్ గా అయితే తయారవుతుంది. ఇది మనకి ఎలాంటి మంచిది కాదనమాట. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి మనకు తెలుసు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా లక్షల్లో అయితే మన దేశానికి వస్తున్నారు. వాళ్ళే రేపు స్లీపర్స్ గా అయ్యి మన దేశంలో అయితే బాంబ్ బ్లాస్టింగ్స్ మరియు టెర్రరిజంకి అయితే పాల్పడతారు. సో ఇప్పుడు చిన్నపాటి యుద్ధం ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో చేసి ఆ సిలిగురి కారిడార్ అయితే మనం వైట్ చేసుకొని బంగ్లాదేశ్కే కాదు మిగతాగా ఉన్న దానికి సపోర్ట్ గా ఉన్న చైనాకి కానీ, దానికి సపోర్ట్ గా ఉన్న పాకిస్తాన్, టర్కీకి కూడా ఒక మంచి గుణపాఠం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మరి మీ దృష్టిలో బంగ్లాదేశ్కి ఏం చేస్తే బుద్ధి వస్తుందో కామెంట్లో రాయండి.